తిరుపతి తొక్కిసలాట ఘటనలో 6గురు చనిపోయారని 41 మంది గాయపడ్డారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. క్షతగాత్రులను పద్మావతి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఈవో శ్యామలరావు పరామర్శించారు. వారి ప్రస్తుత పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా దుర్ఘటనకు గల కారణాలను విచారిస్తున్నామని కూడా శ్యామలరావు తెలిపారు. సిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగుల్ని ఈవో శ్యామలరావు కొద్దిసేపటిని పరామర్శించారు. వారందరినీ కూడా ఇక్కడి నుంచి పద్మావతి హాస్పిటల్ తరలించే ప్రయత్నం జరుగుతుంది. మరికొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే మరికొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబు ఇక్కడికి రాబోతున్నారు. వీరందరినీ ఎవరైతే సిమ్స్ అలాగే కిమ్స్ రెండు చోట్ల ఉన్న వారందరినీ కూడా ఇక్కడి నుంచి పద్మావతి హాస్పిటల్కి తరలిస్తున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నామో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్కి సంబంధించి 8 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 8 మంది ట్రీట్మెంట్ తీసుకున్న దానికి సంబంధించి కూడా ఈవో శ్యామలరావు దగ్గరుండి మరి వారిని పరామర్శించడం జరిగింది. వీరందరినీ కూడా మరికొద్దిసేపట్లోనే ఇక్కడి నుంచి ప్రత్యేకంగా కూడా ఒక అంబులెన్స్ ద్వారా కూడా పద్మావతి హాస్పిటల్కి తరలించే చర్యలు తీసుకుంటున్నారు. మరొక వైపు ఏదైతే దాదాపుగా 40 మంది పైగా గాయాలవటం, వారిలో 30 మంది పైగా కూడా కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు కూడా తెలుస్తోంది. మరొక 6 నుంచి 8 మందికి సంబంధించి కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది. వారితో పాటుగా ఏదైతే 8 మంది సిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారందరినీ కూడా ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో ఇక్కడి నుంచి కూడా వెంకటేశ్వర పద్మావతి ఇన్స్టిట్యూట్కి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సో జరుగుతున్న పరిణామాలు తదితర పరిణామాల నేపథ్యంలో ఈవో శ్యామలరావు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు కూడా చూస్తున్నారు. ఆయన ఫోన్లో కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో అలాగే డిఈఓ ముఖ్యమైన ప్రధానమైన అధికారులందరికీ కూడా ఆయన నివేదిక చేస్తుంది. ప్రస్తుతం మనతో ఈవో ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ ఐడెంటిఫైకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎంతమందిని చనిపోయినట్టు చేశారు, ఎంతమంది ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? ఈ దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలో 5గురు చనిపోయారు. మొత్తం 41 మందిని ఇంజూర్డ్ ఉంటే రుయాలోని స్విమ్స్లోని అడ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళలో 20 మందిని ఇప్పటికే డిశ్చార్జ్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఇక్కడ మైనర్ ఇంజరీస్తో ఇక్కడ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది. సార్, భారీ స్థాయిలో భక్తులు వస్తున్నారు. ఇటువంటి చర్యల వల్ల జరిగింది, దీన్ని ఎట్లా తీసుకోబోతున్నారు సార్? అంటే దీనికి బాధ్యులు ఎవరైనా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది? అది ఎంక్వైరీలో తెలుస్తుంది. సో ఇది మనం ఏదైతే జరిగిన సంఘటనకు సంబంధించి తెలుస్తున్నాం, బాధ్యులు ఎవరు అనే దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. దాదాపుగా కొంతమంది అయితే చికిత్స పొందుతున్నారని చెప్పి కూడా ఆయన బిగ్ టీవీతో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.